గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ స్వామి తన అనుచరుడు ఆంతరంగిక భక్తుడైనటువంటి ఉద్ధవునకు తత్వోపదేశం చేస్తున్నారు. ఉద్ధవుడు ప్రశ్నించాడు కృష్ణ పరమాత్మను, బద్ధుడంటే ఎవరు, ముక్తుడంటే ఎవరు అని. వాటికి సమాధానం చెబుతూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. ఎవరైతే ఈ శరీరాన్ని పట్టించుకోకుండా దేహం అనేది శాశ్వతమైనది కాదు అనేటువంటి భావనతో పరమాత్మ యందే నిరంతరము చింతన కలిగి ఐహిక విషయాలను పట్టించుకోకుండా విడిచిపెట్టేవాళ్ళు, అహంకార మమకారాలు లేనటువంటి వాళ్ళు, సంగం లేకుండా ఈ జన్మ ధరించినందుకు ప్రారబ్ధవశం వల్ల వచ్చినటువంటి ఈ దేహాన్ని పరమాత్మ కైంకర్యంలో చక్కగా నిమగ్నం చేస్తూ ఏ పని చేసినా పరమాత్మ కైంకర్యమే అని భావన చేస్తూ నివృత్తి మార్గాన్ని అవలంబించేటువంటి వాళ్ళు ముక్తులు. అలా కాకుండా ఈ శరీరము శాశ్వతమనేటువంటి భావనతో ఇంద్రియాదుల వల్ల కలిగేటువంటి కర్మలతో లీనమై విషయభోగాదులతో చక్కగా ఆనందిస్తూ అవే శాశ్వతమనుకునేటువంటి వారు బద్ధులు అని చెబుతున్నారు. ఏవం విరక్తశయనే ఆసనాటన మజ్జనే దర్శన స్పర్శన ఘ్రాణ భోజన శ్రవణాదిషు. ఎవరు ముక్తులవుతారు అంటే విరక్తి కలిగినటువంటి వాళ్ళు, ఈ జీవనంలో ఉన్న ప్రతి విషయమునందు ఆసక్తి లేని వాళ్ళు, నిద్రించేటప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, సంచరించేటప్పుడు కానీ, అదేవిధంగా స్నానం చేసేటప్పుడు కానీ, దర్శించేటప్పుడు, కళ్ళతో చూసేటప్పుడు, స్పృశించేటప్పుడు, ఆఘ్రాణించేటప్పుడు, వాసన చూచేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, వినేటప్పుడు, ఇలా ఇంద్రియములు చేసే ప్రతి క్రియయందు ఆసక్తి లేకుండా విరక్తి కలిగి అంతా పరమాత్మమయంగా దర్శించగలిగినటువంటి వారే విరక్తులయ్యా, వాళ్లే ముక్తులు. నతథా బధ్యతే విద్వాన్ తత్ర తత్రాదయన్ గుణాన్ ప్రకృతిస్థోప్యసంసక్తో యథా ఖం సవిత అనిలః. జ్ఞాని అంటే ఎవరో చెబుతున్నారు. ఇంద్రియములను చక్కగా ఆ ఇంద్రియ ప్రయోజనములను అనుభవించాలి అనేటువంటి ఆశ లేకుండా, వాటి యందు ఆయా ఇంద్రియ భోగముల యందు ఏమాత్రమూ సంబంధం లేకుండా, వాటితో అంటకుండా, ఈ ప్రకృతిలో ప్రారబ్ధవశం వల్ల దేహాన్ని ధరించినప్పటికీ కూడా దాంతో సంబంధం లేనివాని వలె చక్కగా ఉంటూ ఆసక్తి లేనివాడై, ఏ విధంగానైతే ఆకాశం అంతటా వ్యాపించి ఉన్న ఏ పదార్థంతోనూ సంబంధం లేకుండా ఉంటుందో, అలాగే సూర్యభగవానుడు తన కాంతిని అంతా ప్రసరింపజేస్తూ ఈ దేనితోనూ ఏ విధంగా సంబంధం లేకుండా ఉంటాడో, వాయువు అంతటా వీస్తూ ప్రసరిస్తూ కూడా తాను వేటి యొక్క గుణములను అంటించుకోకుండా అలా వ్యాపించి ఉంటుందో, అదేవిధంగా తాను దేహాన్ని ధరించినందుకు ఈ ప్రకృతిలో జీవించవలసి వచ్చినా దానితో సంబంధం లేకుండా విరక్తి కలిగి అన్ని విషయములను మానసికంగా దూరంగా పెట్టగలిగినటువంటి వాడే ముక్తుడని పిలువబడతాడు అంటున్నారు. వైశారద్యేక్షయా సంగశితయా ఛిన్న సంశయః ప్రతిబుద్ధ ఇవ స్వప్నాత్ నానాత్వాత్ వినివర్తతే. వైరాగ్యం అనేటువంటి
చక్కని కత్తితో పదును పెట్టి ఆత్మ అనాత్మ అనేటువంటి వివేక బుద్ధిని సాధించాలి. వైరాగ్యం అనే కత్తికి పదును పెట్టాలి. పెట్టినప్పుడు ఆ విరక్తి భావం చేత అన్నింటినీ విడిచిపెట్టేసినప్పుడు, దేనితోనూ సంగం లేనప్పుడు, ఏది పరమాత్మ సంబంధమైన జ్ఞానము, ఏది ఈ లోకానికి సంబంధించినటువంటి భగవంతునికి సంబంధించిన మాయ అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అది రావాలి అంటే వైరాగ్యాన్ని పెంచవలసిందే. ఆశాపాశములతో కూడి ఉన్నన్నాళ్ళు ఆ భగవద్జ్ఞానం అనేది ఏమాత్రము అంటదు. ఎప్పుడైతే ఈ ఆత్మ అనాత్మ అనే విచక్షణ తెలుస్తుందో, అంటే శాశ్వతమైనది ఏది, క్షణభంగురమైనది ఏది అన్న విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో, వెంటనే పరమాత్మ తత్వజ్ఞానం కలిగి స్వప్నంలో నుంచి నిద్రలేచిన వాడు ఈ స్వప్నంలో కనిపించేవన్నీ కూడా అసత్యాలే, జీవితంలో నిజాలు కాదు అని ఏ విధంగానైతే అర్థం చేసుకుంటాడో, అలాగే జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఈ జగత్తులో కనిపించేటువంటి భిన్న భిన్నమైన పదార్థములను, అనేకములు కాదివి, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సంకల్పం చేత కల్పించబడిన నామరూపములు, మాయలే తప్ప వీటన్నిటి యందు ఉన్నటువంటి పరమాత్ముడు ఒకడే, ఇవన్నీ పరమాత్మ స్వరూపాలే తప్ప వేరొకటి కాదు అని నానాత్వం అనే బుద్ధి పోయి ఏకత్వం అనేటువంటి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడు అంటే వైరాగ్యం అనేది పరిణతి చెందినప్పుడు. యస్యస్యు వీత సంకల్పాః ప్రాణేంద్రియ మనోధియాం వృత్తయస్స వినిర్ముక్తో దేహస్థోపి తద్గుణైః. ఈ బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణములు, మనస్సు, వీటికి సంబంధించినటువంటి ప్రవృత్తులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటికి రావాలి. మనం సంకల్పం చెయ్యాలనేటువంటి కోరిక విడిచిపెట్టాలి. నేను సంకల్పిస్తున్నాను, నేనే దీన్ని ఆచరిస్తున్నాను, దీన్ని భోగించేవాడను నేనే అనేటువంటి ఆ సంకల్పం చేసేటువంటి బుద్ధిని విడిచిపెట్టాలి. ఇదే భగవద్గీతలో మనకి చెప్పారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. వేటిని మనం ప్రారంభిస్తున్నాము, మనమే ఆచరిస్తున్నాము, నేను నేను అనేటువంటి భావన లేకుండా, అన్ని సంకల్పములు పరమాత్మే తప్ప మనదేమీ లేదు, మనమనేదే లేదు అనేటువంటి నిజాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అతడే పండితుడు, విరక్తుడు. తమాహు పండితం బుధ. జ్ఞానమనేటువంటి అగ్ని చేత కర్మమయమైనటువంటి ప్రవృత్తిని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళే నిజమైనటువంటి జ్ఞానులు. వినిర్ముక్త దేహస్థోపి. దేహమునందు జీవుడు ఉంటాడు, దేహాన్ని ధరించే ఉంటాడు, కానీ ఈ బుద్ధి, ఇంద్రియ, మనస్సు, ప్రాణములు ఇత్యాదులు, ఇంద్రియాలు ఇత్యాదుల యొక్క ప్రవృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎందున్నటువంటి ఆసక్తిని, అదేవిధంగా కర్మల యందు ఉండేటువంటి ఆసక్తిని, వీటన్నింటినీ విడిచిపెట్టేసి ఈ మాయాగుణములతో కూడి ఉన్నటువంటి ఈ జగత్తుతో ఏ విధమైన సంగం లేకుండా సంగరహితుడై ఉన్నటువంటి వాడే, దేహమున్నా కూడా సంగము లేకుండా ఉన్నటువంటి వాడే, తన సంకల్పములేవి లేవని తెలిసినటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని అని చెబుతున్నారు. యస్యాత్మా హింస్యతే హింస్రైః ఏన కించిద్ యదృచ్ఛయ అర్చ్యతే వా క్వచిత్ తత్ర నవ్యతిక్రియతే బుధః. ఒకరొచ్చి, అయ్యా మీరు మహానుభావుడండి, మహాపండితులు, అబ్బా అబ్బా అని చెప్పి సన్మానం చేస్తారు. సన్మానం చేయంగానే నా అంతటి వాడు లేడు, అందువల్లనే నాకు సన్మానాలు జరుగుతున్నాయి, నేనేమిటి, నా గొప్పతనం ఏమిటి, నా పాండిత్యం ఏమిటి, ఈ విధమైనటువంటి హర్షోత్సాహాలతో కూడిన ఉద్విగ్నత ఏదైతే ఉందో దానికి లోనవ్వకూడదు. అదేవిధంగా వేరొకరు వచ్చి పూజిస్తారు, భగవంతుడిని పూజించినట్టు పాదాలకి నమస్కారం చేస్తారు. చెయ్యంగానే అప్పుడు మన యథార్థ స్థితిని మనం గుర్తించాలి. నమస్కారం చేసేటువంటి వాళ్ళ యొక్క సంస్కారమే కానీ ఈ జీవితం ఏమున్నది, దీంట్లో నిత్యత్వం ఏమున్నది, నేను ఎంతటి వాడిని, అంతా పరమాత్ముని చేత సంకల్పించబడుతోంది, అంతా పరమాత్మమయం అనేటువంటి యథార్థ స్థితిని కోల్పోకుండా మన ఔన్నత్యాన్ని ఏదో వర్ణించుకుంటూ మనస్సులో భావన చేసి ఆనందించకూడదు. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారు, హింసిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు. నువ్వు సరే ఎంతటి వాడివి, నువ్వు
ఏమిటి గొప్పలు పోతున్నావు అన్నట్లుగా తిరస్కరిస్తూ అవమానించే వాళ్ళు ఉంటారు, లేదా శారీరకంగా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. సన్మానం చేసినప్పుడు, అవమానం చేసినప్పుడు, బహుమానం చేసినప్పుడు, తిరస్కరించినప్పుడు కూడా ఏ విధమైనటువంటి ప్రతిక్రియ లేకుండా జడభరతుని వలె ఉండగలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే జ్ఞానులు. నిందించినా స్తుతించిన ఏ విధమైనటువంటి వికారములను పొందనటువంటి వాళ్ళే జ్ఞానులు. ఆ స్థితికి చేరుకోవాలంటున్నారు. ఎందువల్లంటే స్తుతి నిందలనేవి అసత్యం కదా. అందరినీ సంతోషపెట్టే విధంగా ఎవరైనా ఈ ప్రపంచంలో ఉండగలరా? అసలు మానవుల్ని సంతోషపెట్టాలి అనేటువంటి భావన మనకు ఎందుకు? పరమాత్మను సంతోషపెట్టాలనేటువంటి దిశగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు చప్పట్లు కొట్టినటువంటి వారు రేపు నిందించవచ్చు, నిందించిన వారు చప్పట్లు కొట్టచ్చు. ఇవన్నీ చక్రంలో ఉండేటువంటి అరల్లాగా పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూనే ఉంటాయి ఈ జీవితంలో. మన్ననలు పొందాలి ఎవరి దగ్గర? పరమాత్మ దగ్గర. సాధారణమైనటువంటి ఈ జీవరాశుల దగ్గర పొందేటువంటి మన్ననలన్నీ నిత్యములు కాదు. ఎందువల్లంటే ఇవి శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వజాలవు, క్షణికములు. పరమాత్ముడు అనుగ్రహించినట్లయితే తద్వారా వచ్చేటువంటి ఆనందం అనేది సత్యము, నిత్యమైనది. కాబట్టి ఆయన సంతోషాన్ని వెతుక్కోవాలి. నస్తువీత నిందేత కుర్వతః సాధ్వసాధువ వదతో గుణదోషాభ్యాం వర్జితః సమదృంగ్ముని. మంచి పని చేసేటువంటి వారిని చూచి అదే పనిగా స్తుతించడము పనికిరాదు. అదేవిధంగా దోషభూయిష్టమైనటువంటి పనులు చేసేవాళ్ళని నిందించటము తగదు. అవన్నీ సంగమునకు ఒక గుర్తులు. అది మంచి, ఇది చెడు, ఇది సుఖము, ఇది దుఃఖము. ఇలాంటి ద్వంద్వ సంబంధమైనటువంటి ఆలోచనలు కూడా జ్ఞానికి పనికిరావని చెబుతూ ఆ గుణదోషములను లెక్క పెట్టకుండా అన్నిటి యందు సమదృష్టితో పరమాత్మగా భావించగలిగినటువంటి వారే జ్ఞాని అని చెబుతున్నారు. అందువల్లే జ్ఞానులు మౌనంగా ఉంటారు. న కుర్యాన్ నవదేత్ కించిత్ నధ్యాయేత్ సాధ్వసాధువ ఆత్మారామో అనయావృత్యా విచరేత్ జడవన్ముని. ఎల్లప్పుడూ తనలో తానే ఆనందాన్ని పొందుతూ ఆ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను దర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ బాహ్య ప్రపంచమంతా కూడా పరమాత్మ సంకల్పం వల్ల జనించిందే తప్ప అది సత్యమైనది కాదు, నిత్యమైనది కాదనేటువంటి ఆలోచనతో తన సంకల్పాలేం లేకుండా ఆ పరమాత్మ యందే దృష్టి పెట్టి అంతర్మథనం చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళే జ్ఞానులు. అదేవిధంగా ఎవరితోనూ అధికంగా మాట్లాడడం, సంకల్పాలు చెయ్యటం, ఇది నా వల్ల జరుగుతోంది అనేటువంటి ఒక విధమైన ఉత్సాహశక్తి, అది కూడా పరమాత్మను పొందడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి అవరోధమే అవుతోంది. కాబట్టి మాట్లాడకూడదు, సంకల్పాలు చెయ్యకూడదు. ఒక జడుని వలె, ఒక అచేతనమైనటువంటి పదార్థంలాగా అలా ఉండిపోయి నిరంతరము ఆత్మానందంతోనే సంతోషాన్ని పొందుతూ ఉండాలి. దేని గురించి, ఇతరమైన విషయాల గురించి ధ్యానము లేదు, మాట లేదు. ఎల్లప్పుడూ జడుని వలె ఆత్మారాముడై ఉండాలి. అదే జ్ఞాని యొక్క లక్షణం. శబ్ద బ్రహ్మణి నిష్ణాతో నిష్ణాయాత్ పరేయది శ్రమస్తస్య శ్రమఫలో అధేనుమివ రక్షతః. గొప్ప గొప్ప చదువులు చదివిన, ఎన్ని అధ్యయనం చేసినప్పటికీ, అది వేదాధ్యయనమైనా శాస్త్రాధ్యయనమైనా ఇతరమైనటువంటి ఎంత గొప్ప విద్య అయినప్పటికీ, అందులో నిష్ణాతులైనప్పటికీ కూడా ఆ పరమాత్మ యందు గనక ధ్యాస లేకపోయినట్లయితే, ఆ విద్య అనేది భగవంతుని యందు ధ్యాసను కుదర్చకపోయినట్లయితే ఈ చేసిన విద్యాభ్యాసం అంతా బూడిదలో పోసిన పన్నీరే. విద్య ఉన్నది, కానీ పరిణతి ఎక్కడున్నది? విద్యకి తగినటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే ఈ విద్యకి అందం వస్తుంది, నిజమైనటువంటి చక్కని తత్వం బోధపడుతుంది. అలా కాకుండా మేము విద్యావంతులం అనుకున్నంత మాత్రాన అది పరిణతికి గుర్తు కాదు. భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని పొందడానికి ఈ విద్య ఒక్కటే సరిపోదు. అందులో పరమాత్మని వెతకటమే పనిగా ఉండాలి. అలా చెయ్యకపోయినట్లయితే ఈ చదివిన చదువంతా వృధా అని చెబుతూ పాలివనటువంటి గోవుని అదే పనిగా
రక్షిస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? దానివల్ల ఏ విధంగా క్షీరం లభించదు కదా. ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెబుతున్నారు. పాలు ఇవ్వనటువంటి గోవుని విడిచిపెట్టాలని కాదు ఇక్కడ అర్థం. పాలు ఇవ్వనటువంటి గోవు వల్ల ప్రయోజనం ఏ విధంగానైతే లేదో అదేవిధంగా పరమాత్మ సంబంధమైన జ్ఞానము లేనటువంటి విద్యలన్నీ కూడా నిరర్థకములే అని వర్ణించి చెప్పడానికి ఒక ఉపమానంగా నిదర్శనంగా చూపిస్తున్నారు. గాం దుగ్ధదోహామసతీంచ భార్యాం దేహం పరాధీనమసత్ప్రజాంచ విత్తం త్వతీర్థీకృతమంగవాచం హీనాం మయా రక్షతి దుఃఖ దుఃఖీ. క్షీరాన్ని ఇవ్వనటువంటి గోవు వ్యర్థము, సత్ప్రవర్తన లేనటువంటి భార్య వ్యర్థము కలిగి ఉండడం, అలాగే ఇతరుల చేత పోషింపబడుతూ పరాన్న భుక్కయ్యేటువంటి ఈ దేహము వ్యర్థమే, కలిసిరానటువంటి చెడు స్వభావం కలిగినటువంటి సంతానము వ్యర్థమే, అలాగే ఉన్నటువంటి ద్రవ్యాన్ని సత్పురుషులకు కాకుండా పాత్రులైనటువంటి వారికి కాకుండా దానం చెయ్యకుండా వ్యర్థం చేస్తే అది కూడా ఆ ధనం కూడా నిరర్థకమే అవుతుంది. అలాగే పరమాత్మనైనటువంటి నా గురించి చెప్పబడని వాక్కు ఏదైతే ఉంటుందో, నా సంకీర్తన లేని నా స్మరణ లేనటువంటి మాట ఏదైతే ఉంటుందో అది కూడా వ్యర్థమే. ఇవన్నీ దుఃఖహేతువులే. ఏదన్నా సంభాషిస్తే దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉండాలి, అందులో మోక్షం పట్ల మనకు ఉన్నటువంటి ఇచ్ఛ ఉండాలి, ఐహిక విషయాల పట్ల విరక్తి స్పష్టంగా కనిపించాలి. అలా లేనటువంటి వాక్కు నిరర్థకమే అవుతుంది. అలాగే సత్సంతానం లేకపోతే వ్యర్థమే కదా. ఇలా కొన్ని ఉపమానాలుగా చూపిస్తున్నారు. బాగా అర్థం కావటం కోసం చెప్పేటువంటి ఉదాహరణలు ఇవన్నీ కూడా. యస్యాన్నమే పావన మంగకర్మ స్థిత్యుద్భవ ప్రాణ నిరోధమస్య లీలావతారేప్సిత జన్మవా స్యాత్ వంధ్యాంగిరం తాం బిభ్రుయాన్న ధీరః. ఈ సృష్టి స్థితి లయము ఎవరి వల్ల జరుగుతోందంటే నా వల్లే జరుగుతోంది ఉద్ధవ. పరమాత్ముడనైనటువంటి నేనే ఈ సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ సృష్టిని జరిపిస్తూ నేను కూడా అనేక రకములైన లీలావతారాలను ధరించి ధర్మరక్షణ, అధర్మాన్ని నాశనం చేయటం, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అనే కార్యాన్ని నిర్వహిస్తూ నా భక్తులందరినీ ఆదరిస్తూ ఉన్నాను. అలాంటి సృష్టి స్థితిలయ కారకుడను లీలావతారములను ధరించేటువంటి పరమాత్ముడనైన నా గురించి వర్ణించినటువంటి వాక్ ఏదైతే ఉందో అది నిష్ఫలము, దానివల్ల ప్రయోజనమేమీ లేదు. అలాంటి వ్యర్థమైనటువంటి మాటలను మాట్లాడకూడదు. ఏదైనా చెబితే అది పరమాత్మ సంబంధమైన విషయం అయి ఉండాలి. ఏవం జిజ్ఞాసయా పోహ్య నానాత్వ భ్రమమాత్మని ఉపారమేత విరజం మనోమయ్యర్ప్య సర్వగే. ఈ విధంగా ఆత్మవిచారంతో పరమాత్ముని యందున్నటువంటి జిజ్ఞాసతో భిన్న భిన్నాలుగా భిన్న రూపములతో నామములతో ఉన్నటువంటి ఈ జగత్తులు అన్ని చోట్ల కూడా పరమాత్మనే ఏకత్వాన్నే దర్శించేటువంటి దృష్టిని పెంచుకోవాలి. ఇవన్నీ వేరు వేరు అనేటువంటి భ్రాంతిని విడిచిపెట్టాలి. అలాగే రజోగుణము తమోగుణము వీటిని విడిచిపెట్టి ఆ పరమాత్మకే ఈ మనస్సుని అర్పించాలి. అలా అర్పించాలి అంటే ఈ లోకంలో ఉండేటువంటి విషయవాసనలు కానీ కామ్య కర్మలు కానీ వీటన్నిటినీ విడిచిపెట్టాలని చెబుతూ ఉన్నారు. యద్యనీశో ధారయితుం మనో బ్రహ్మణి నిశ్చలం మయి సర్వాణి కర్మాణి నిరపేక్ష సమాచర. అందువల్ల ఉద్ధవ, పరబ్రహ్మస్వరూపుడనైనటువంటి నాయందే నీవు నీ మనస్సుని స్థిరంగా నిలపవలసింది. ఏ కార్యాన్ని ఆచరిస్తున్నా దాని యందు ఫలితాన్ని ఆశించకూడదు. అంతా పరమాత్మకే సమర్పణం అనేటువంటి బుద్ధితో చెయ్యాలి. నన్ను స్థిరంగా హృదయంలో సంకల్పించుకుని ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోతే ఏం చేయాలి? అయ్యా, పరమాత్మని పొందడానికి ప్రయత్నం చేస్తున్నామండి, కానీ ఈ రకంగా ఏకాగ్రతతో అన్నిటినీ విడిచిపెట్టి అన్ని వ్యాపారాలు విడిచిపెట్టి పరమాత్మనే ధ్యానిస్తూ కూర్చోవటం ఎలా సాధ్యమవుతుందంటే
అప్పుడు భగవంతుడే దానికి ఒక చక్కని ఉపాయాన్ని చెబుతున్నారు. ఏ పనైనా చెయ్యి, దాని మీద ఆసక్తి ఉండద్దు, ఆసక్తి అంతా పరమాత్మ మీదే ఉండాలి. ఏ పని చేసినా ఇది భగవంతునికి చేసేటువంటి సేవ. నేను చేసే కర్మలన్నీ కూడా భగవన్మయములే తప్ప కామ్యములు కాదు. వీటిని నేను ప్రయోజనం అనే ఉద్దేశ్యంతో చేయటం లేదు, అవన్నీ పరమాత్మకే నేను సమర్పిస్తున్నాను అనేటువంటి పరమాత్మ కైంకర్య బుద్ధితో నిష్కామ కర్మలను ఆచరించి అన్నిటి యందు ఆ కర్మల యందు కూడా పరమాత్మనే దర్శించగలిగితే అది సంగము లేనిదవుతుంది, అది నిష్కామ కర్మ అవుతుంది. అలా చేసిన వాళ్ళు కూడా ముక్తులవుతారు తప్ప బద్ధులు కారు. శ్రద్ధాళుర్మే కథా శృణ్వన్ సుభద్రాహ లోకపావనీ గాయన్ననుస్మరన్ కర్మ జన్మచాభినయన్ ముహు. పరమాత్మ యందు నా యందు శ్రద్ధ కలిగినటువంటి వారు ఏం చెయ్యాలంటే నా లీలల్ని తెలిపేటువంటి దివ్యమైనటువంటి గాథలను శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, కీర్తించాలి. అలాగే నా అవతారములు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా భావన చేస్తూ అభినయిస్తూ నటిస్తూ నేనే అదిగో ఆ కృష్ణుడు పర్వతాన్ని తన వేలి మీద నిలబెట్టాడు కదా అన్నట్లుగా అది దృష్టి తెచ్చుకుని ఆనాడు గోపికలు ఏ విధంగానైతే కృష్ణుని వియోగంతో దుఃఖపడుతూ ఆ కృష్ణుని యొక్క లీలలను తామే ప్రదర్శించారో, ఒక గోపిక ఒక రాక్షసిగా, ఇంకొక గోపిక కృష్ణునిగా, ఈ విధంగా వాళ్లే భావన చేస్తూ కృష్ణుని లీలలతో వాళ్ళు వియోగ దుఃఖాన్ని ఎలాగైతే పోగొట్టుకున్నారో ఆ విధంగా ఆ పరమాత్ముని లీలలన్నింటినీ కూడా చక్కగా అభినయిస్తూ ఆ పరమాత్మ యందే ధ్యాస నిలుపుకోవాలని చెబుతున్నారు. మదర్థే ధర్మకామార్థాన్ ఆచరన్ మదపాశ్రయ లభతే నిశ్చలాం భక్తిం మయ్యుద్ధవ సనాతనే. ధర్మార్థ కామములనేటువంటివి పురుషార్థములలో, ఈ మూడు పురుషార్థములలో మొదటి మూడు. ఇవన్నీ ఆచరించేటప్పుడు ఏ దృష్టితో ఆచరించాలి అంటే పరమాత్మ కోసమే వీటిని ఆచరిస్తున్నామనేటువంటి భావనతో ఆచరణ చెయ్యాలి. నేనే ఆశ్రయముగా కలిగి ఉండాలి, నేను తప్ప వేరొకరు దిక్కు లేదు, పరమాత్ముడే నాకు దిక్కు. ఈ ధర్మార్థ కామములు కూడా పరమాత్మునే ఆశ్రయంగా పొంది ఉన్నాయి అనేటువంటి భావనతో ఉన్నట్లయితే పరమాత్మయందు నా యందు నిశ్చలమైనటువంటి బుద్ధి కలుగుతుంది అని చెబుతూ సత్సంగ లబ్ధయా భక్త్యా మయి మాంస ఉపాసిత సవై మే దర్శితం సద్భిః అంజసా విందతే పదం. సత్సంగాన్ని ఆశ్రయించాలి. పరమాత్మ గురించి కీర్తించేవాళ్ళు, భగవల్లీలా విశేషాలను వర్ణించేవాళ్ళు ఎవరైతే ఉంటారో సాధు సజ్జనులు, వారితో కలిసి ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వారు మోక్షాన్ని పొందడానికి అర్హులవుతారు. అటువంటి వాళ్ళకి నా స్థానం పరమపదం అనేది కరతలామలకం అవుతుంది. కరతలామలకము అంటే అర్థం ఏమిటి? అరచేతిలో ఉసిరికాయ ఎంత తేలిగ్గా దర్శించటానికి గ్రహించడానికి వీలవుతుందో అంత తేలికగా సత్సాంగత్యము చేత, సత్సంగము చేత, భాగవతుల యొక్క సాంగత్యము చేత ఆ పరమాత్మను పొందటం అంత సుకరమవుతుంది. సత్పురుషులు చూపించేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి నా స్థానాన్ని పొందడానికి చక్కని మార్గాన్ని చూపిస్తుంది. ఉద్ధవ ఉవాచ. ఈ విధంగా సత్పురుషులతో సాంగత్యం చేయాలి భాగవతులతో అని పరమాత్ముడు ఉద్ధవునికి చెబితే వెంటనే ఉద్ధవుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు కృష్ణ పరమాత్మను. సాధుస్తవోత్తమ శ్లోకమత కీదృక్విధ ప్రభో భక్తిస్త్వయ్యుపయుజ్యేత కీదృశీ సద్భిరాదృత. స్వామి, సత్పురుషుల్ని ఆశ్రయించాలన్నావు, భాగవతోత్తములతో సాంగత్యం చెయ్యాలన్నావు, సత్పురుషుల యొక్క ఆచరణను అవలంబించాలన్నావు. అసలు సత్పురుషులంటే ఎలా ఉంటారో చెప్పు. సత్పురుషుల యొక్క లక్షణాలు ఏమిటి? ఏ విధంగా ఉంటే సత్పురుషులని పిలవబడతారు? ఎలాంటి వాళ్ళు నీకు ఇష్టలు? వాళ్లేగా సత్పురుషులు. కాబట్టి ఆ సత్పురుషులు స్వీకరించేటువంటి భక్తి మార్గం ఎలా ఉంటుందో వర్ణించి చెప్పండి స్వామి, దాన్ని ఆచరిస్తానని అడుగుతున్నాడు ఉద్ధవుడు. ఏతన్మే పురుషాధ్యక్ష లోకాధ్యక్ష జగత్ప్రభో ప్రణతాయ అనురక్తాయ ప్రపన్నాయ చ కథ్యతాం. ఓ పరమపురుష, లోకాధ్యక్ష, ఓ జగన్నాథ స్వామి, ఈ జగత్తంతటికి ఆధారభూతుడవైన ఓ పరమాత్మ,
నిన్ను కొలిచేటువంటి వారికి, ఆశ్రయించే వారికి అపరిమితమైన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి ఓ పరమాత్మ, నాకు ఆ సత్పురుషుల యొక్క లక్షణాలేంటో, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియజేయని అడుగుతున్నారు. త్వం బ్రహ్మ పరమం వ్యోమ పురుష ప్రకృతే పరః అవతీర్ణోసి భగవన్ స్వేచ్ఛోపాత్త పృథగ్వపు. ఓ కృష్ణ, నీవే సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడవు, కాబట్టి నీవే పరబ్రహ్మవు. అందువల్ల ఈ ప్రకృతి అంతటికీ కూడా అతీతమైనటువంటి స్వరూపుడవు నీవే. నీ లీలతో స్వేచ్ఛగా నీకనిపించి నీవు ఈ విధంగా అవతారాలు ధరించావు. శ్రీకృష్ణునిగా ఈ కళ్ళకు కనిపిస్తున్నావు, కానీ నీవు సామాన్యుడవు కాదు సుమా. నీవు సాక్షాత్తు లోకపాలకుల చేత, బ్రహ్మాది దేవతల చేత, అందరి చేత పూజింపబడేటువంటి వైకుంఠనాథుడవైనటువంటి శ్రీ మహావిష్ణువే తప్ప వేరొకరు కాదు. మమ్మల్ని అనుగ్రహించటం కోసమే లీలగా ఇలాంటి రూపాన్ని ధరించి అవతరించావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఉద్ధవుడు. సత్పురుషుల యొక్క లక్షణాలు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ స్వరూప స్వభావాలేమిటో చెప్పండి అని ఉద్ధవుడు శ్రీకృష్ణ స్వామిని అడిగితే, ఆ సత్పురుషుల యొక్క వివరాలన్నీ, వారి యొక్క స్వరూప స్వభావాల గురించి పరమాత్మ చెప్పటం ప్రారంభించారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.